అందరికీ నమస్కారం. నేను మీ షేక్ కాసిం వలి. వెల్కమ్ టు జనకెరటం మీడియా. తెనాల్లో మనోహర్ గారి గెలుపు కష్టమే అంటున్న వైసీపీ నాయకులు. ఇది నిజమేనా? దీన్ని తెలుసుకునే ముందు తెనాల్లో ఓటింగ్ కెపాసిటీ ఎంత, 2019లో 2014లో ఓటింగ్ ఎంత పోలైంది, 2024లో ఓటింగ్ ఎంత పోలవబోతుంది, ఎవరికి ఎలా పోలవబోతుంది, ఆ వివరాలు నేను చెప్పదలుచుకున్నాను. 2014లో టీడీపీ వైఎస్ఆర్సిపి కంటెస్ట్ చేశాయి. వైఎస్ఆర్సిపికి 74,000 ఓటు వస్తే అప్పుడు టీడీపీ నుంచి ఆలపాటి రాజా గారికి 93,524 ఓట్లు పోలన్నాయి. అంటే అటు ఇటుగా 20,000 గ్యాప్ ఉంది, అంటే తేడా ఉంది. అంటే గెలుపుకి ఓటమికి మధ్య ఒక 20,000 తేడా ఉంది. 2019లో కూడా వైఎస్ఆర్సిపికి 94,495 ఓట్లు వస్తే టీడీపీకి 76,846 ఓట్లు వచ్చినాయి. అట్లాగే జనసేన పార్టీకి 29,905 ఓట్లు, అంటే దాదాపు 30,000 ఓట్లు. అయితే ఎప్పుడైనా సరే తెనాల్లో ఓటింగ్ కెపాసిటీ 2,62,000 ఓట్లుంటే దాదాపు 2 లక్షలు పోలవుతాయి. 2014లో 191,000 పోలైతే 2019లో 2,05,000 ఓట్లు పోలేని, అంటే దాదాపు 2 లక్షల ఓట్లు పోలవుతాయి. వీటిలో డిఫరెన్స్ బిట్వీన్, అంటే గెలుపుకి ఓటమికి తేడా వచ్చి దాదాపుగా ఒక 20,000 ఓట్లు అయితే ఉంటుంది. అది 24లో కూడా జరగవచ్చు. కానీ 2014లో జనసేన టీడీపీ కూటమి, అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చినప్పుడు టీడీపీకి 90 చిల్లర ఓట్లు పడినాయి, 93,000 ఓట్లు పడినాయి. అయితే అదే టైంలో వైఎస్ఆర్సీపీకి 74,000 ఓట్లు పడినాయి. అప్పుడున్న పరిస్థితుల ప్రకారం వైసీపీకి వ్యతిరేకత లేదు. ఓటు ఎలా వేయాలి, రాజధాని కోసం ఓటు వేయాలి అనే ఆలోచన, విడిపోయిన రాష్ట్రంలో బాగుండాలి అంటే ఎవరికి ఓటు వేయాలి అనే ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి సపోర్టుతో ఓటు వేయాలి అనే ఆలోచనతో ఈ 20,000 డిఫరెన్స్ అనేది జరిగింది. అప్పుడు జనసేన పార్టీ లేదు ఎలక్షన్లో. కానీ 2019లో జనసేన పార్టీ ఉంది. అయితే 2019లో జనసేన పార్టీకి దాదాపుగా 30,000 ఓట్లు పోలేని. అప్పుడేంది, విడివిడిగా పోటీ చేయటం. ఇంకో ఆలోచన ఏంది, చంద్రబాబు నాయుడు గారిని చూసాము, సో ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి చూద్దాము అనే ఆలోచనతో ప్రజలు జనసేన పార్టీకి ఓటు వేసే కొంతమంది వ్యక్తులు కూడా ఆ ఓటింగ్ కొంత వైసీపీ పార్టీకి పడిందని అందరికీ తెలిసిన విషయమే. అయితే జరగబోయే 2024 ఎలక్షన్లో ఎప్పుడు తెనాలి నియోజకవర్గంలో ఏమవుతుందంటే, ఇది ఒకటి, వైసీపీకి స్టాండర్డ్ ఓటింగ్ కొంత ఉంటుంది. ఏ నియోజకవర్గానికైనా సరే వెళ్ళినప్పుడు వైసీపీకి స్టాండర్డ్ ఓటింగ్ కొంత ఉంటుంది, జనసేన పార్టీకి స్టాండర్డ్ ఓటింగ్ కొంత ఉంటుంది, టీడీపీ కూడా స్టాండర్డ్ ఓటింగ్ కొంత ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఏ పార్టీలు ఎలా ఉన్నా, పరిపాలన ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఈ ఓటింగ్ మారదు. అలాగా తెనాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంటుందంటే, టీడీపీకి 50,000 ఉంటుంది దాదాపుగా, జనసేనకి 40,000 ఉంటుంది దాదాపుగా, వైసీపీకి 50,000 ఉంటుంది దాదాపుగా. కానీ ఇదే ఓటింగ్ ఈసారి ఏమవుతుందంటే, కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి జనసేన టీడీపీ ఓటింగ్ 40 + 50 90,000 ప్లస్ వైసీపీకి 50,000 పడుతుంది. ఏది, ఎట్టి పరిస్థితుల్లో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, వ్యతిరేకత ఇటువంటి వాటితో సంబంధం లేకుండా పడే ఓటింగ్ ఇది. తెనాలి నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే 2 లక్షల ఓటింగ్ దాదాపు పోలేనప్పుడు ఈ ఓటింగ్ మైనస్ చేస్తే మిగతా రిమైనింగ్ అనేది 60,000 ఓటింగ్ మాత్రమే ఉంటుంది. అది ఏ పార్టీకి పడతాయా అనేది క్వశ్చన్ మార్క్. ఆ 60,000 ఓట్లు కనుక ఈ మెజారిటీ ఆఫ్ ఓటింగ్
దేనికి పడితే ఆ పార్టీ డిసైడింగ్గా గెలుస్తుంది అనేది తెనాలి లెక్క. కానీ ఇక్కడ మన ఎలక్షన్లో పొత్తులో భాగంగా వెళ్తున్నారు కాబట్టి 40+50 జనసేన టీడీపీ ఓటింగు 90,000 ఉంటే వైసీపీకి 50,000 మాత్రమే ఉంటుంది. అయితే వీళ్ళలో కొంతమంది అనవచ్చు, టీడీపీ వాళ్ళు జనసేన పార్టీకి సపోర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు అని. కానీ వ్యక్తుల ప్రయోజనాల కోసం కాకుండా ఈసారి టీడీపీ కానీ జనసేన కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ పార్టీలకు ఓటు వేయాలి అనుకునే వ్యక్తులు అనుకునే మాట ఏంటంటే, వైసీపీకి ఓటు వేయకుండా టీడీపీ కానీ జనసేన కానీ ఏ పార్టీకైనా ఓటు వేయొచ్చు అనేది వీళ్ళ ఆలోచన. సో వీళ్ళు ఈ 90,000 ఓటింగ్ అనేది వైసీపీకి ఒక్క ఓటు కూడా పడదు. అయితే మిగతా 60,000లో ఏమైంది అని చూసుకుంటే, డెవలప్మెంట్ విషయం తెనాలిలో అభివృద్ధి జరిగింది 2014కు ముందే. 2014 తర్వాత రాజా గారు వచ్చారు, 2019లో శివకుమార్ గారు వచ్చారు. అభివృద్ధి చూసుకుంటే ఎక్కడి కన్స్ట్రక్షన్ అక్కడే, మార్కెట్లో బిల్డింగ్ కానీ, నందివెలుగు పెదరావు రోడ్డు కానీ, ఏదైనా సరే ఎక్కడ 2014లో ఆగిపోయినాయో అక్కడతోనే ఆగిపోయింది డెవలప్మెంట్. కాతోకొస్తూ స్టేడియం దగ్గర అవి చిన్న చిన్న శిలాఫలకాలు వేసుకోవటం, రోడ్ల పైన కమాన్లు కట్టుకోవటం, ద్వారాలు, రోడ్డుకి రాజశేఖర రెడ్డి గారి ద్వారం ఇలా పేర్లు పెట్టుకోవడానికి తప్పితే తెనాల్లో అభివృద్ధి అనేది గత 10 సంవత్సరాలుగా లేదు. ఇది ప్రజల మనసులో మాట, ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కానీ తెనాలి ప్రజలు అంటున్న మాట. సో వీళ్ళందరూ ఈ 60,000 మందిలో దాదాపుగా 40 నుంచి 50,000 మంది మనోహర్ గారి వైపు ఉన్నారు. మిగతా 10 మంది అటు ఇటుగా ఉన్నారు, 10,000 మంది. కామన్గా ఈ 60,000 మందిలో 20,000 ఓట్లు అయితే మన శివకుమార్ గారికి పోలవ్వాలి. వ్యతిరేకత, అభివృద్ధి లేకపోవటం, ఎక్కడ ఎవరిని చూసినా కానీ గెలుస్తారు అనే ఆలోచన ప్రజల్లో లేకపోవటం. సో ఈ ఓటింగ్ అంతా మనోహర్ గారికి వెళ్ళే ఆలోచనలు ఉన్నాయి ప్రజల్లో. సో ఇప్పటిదాకా ఏ ఎలక్షన్లో 1,00,000 ఓట్లు రాని ఎమ్మెల్యే క్యాండిడేట్ తెనాల్లో లేరు. 2019లో 94,000, 2014లో 93,000, 2009లో 61. ఇట్లా చూసుకుంటా పోతే ఎప్పుడు 1,00,000 ఓట్లు దాటిన అభ్యర్థి అనేది తెనాల్లో లేరు. అది ఈసారి జరగబోతుంది. 2014లో పొత్తున్నా కానీ 1,00,000 ఓట్లు రాజా గారికి దాటలేదు. 2019లో పొత్తు లేకపోయినా గెలిచిన శివకుమార్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి 1,00,000 ఓట్లు దాటలేదు. కానీ ఈసారి 2024లో మనోహర్ గారికి 1,20,000 నుంచి 1,40,000 ఓటింగ్ పడే ఛాన్స్ ఉందని తెనాలి ప్రజలు అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే వైసీపీకి వ్యతిరేకం, ఇంకోటి టీడీపీ జనసేన కలిసి ఓటు చేయటం, ఎలక్షన్కి వెళ్ళటం. ఈ కారణాల వలన చూసుకుంటే ఇంకో విషయంగా ముఖ్యంగా ప్రజలు ఆలోచిస్తుంది, తెనాలి ప్రజలు దాదాపుగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆలోచన కూడా ఎక్కువ. వీళ్ళు ఏం చేస్తారంటే వైసీపీని ఓడించాలి అంటే, అభివృద్ధి మనోహర్ గారి టైంలో జరిగింది కాబట్టి ఆయనకు ఓటు వేయటం వల్ల తెనాలికి కూడా అభివృద్ధి జరుగుతుంది అని వీళ్ళు అనుకోవటం వల్ల మనోహర్ గారికి అంటే మెజార్టీ కూడా దాదాపు 50,000 పైన వచ్చే మెజార్టీ రావచ్చు అనేది నా ఆలోచన, తెనాలి ప్రజల ఆలోచన. కాబట్టి ఏదైతే వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారో మనోహర్ గారు నుంచుంటే ఈసారి వైసీపీకి గెలుపు ఈజీ అనే మాట శుద్ధ తప్పు. దాంట్లో నిజము ఏమాత్రం లేదు. సింపుల్ క్యాలిక్యులేషన్. 2,00,000 ఓట్లు పోలింగ్ అవుతాయి, 50,000 ఓట్లు వైసీపీకి, 50,000 ఓట్లు టీడీపీ, 40,000 ఓట్లు జనసేన, మొత్తం 90,000 ఓట్లు. వ్యతిరేకత ఓట్లు చూసుకుంటే ఈ ఒక 40,000 ఓట్లు, టోటల్ 1,30,000 ఓట్లు మనోహర్ గారి పోలైతే
60 నుంచి 70,000 ఓట్లు మన శివకుమార్ గారికి పోలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి మనోహర్ గారి గెలుపు అనేది తథ్యం. మనోహర్ గారిని ఓడించడం కూడా వైసీపీకి కష్టం. మీ షేక్ కాసిం అలీ, జనకరెడ్డి మీడియా, జై భారత్.